మనం జనరల్‌గా ఏదైనా బుక్ చదవాలనుకోని స్టార్ట్ చేసి ఒక 20 పేజెస్ చదవగానే మనకు బోర్ కొట్టేసి పక్కన పడేసి ఉంటాం. అలా కాకుండా ఒక వెబ్‌సైట్‌లో మనం ఒక బుక్ లేదా ఏదైనా ఒక డాక్యుమెంట్ లేదా ఒక వెబ్‌సైట్ యూఆర్ఎల్ ప్రొవైడ్ చేసి అక్కడి నుంచి అది ఈజీ షార్ట్ సమ్మరీ క్రియేట్ చేసి ఇచ్చేస్తే ఎలా ఉంటది? అలాంటి ఒక వెబ్‌సైట్ గురించి ఈ వీడియోలో తీసుకొచ్చా. అదే గూగుల్ ఎల్ఎల్ఎం. ఈ గూగుల్ ఎల్ఎల్ఎంలోకి వెళ్ళగానే మనకి 3 సెక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి సోర్స్, సెకండ్ వన్ వచ్చేసి చార్ట్, థర్డ్ వన్ వచ్చేసి స్టూడియో. ఈ ఫస్ట్ సోర్స్ సెక్షన్‌లో ఏంటంటే మన దగ్గర ఉన్న సోర్స్ ఇన్ఫర్మేషన్ అంతా అక్కడ ప్రొవైడ్ చేయాలి. లైక్ ఏదైనా పీడీఎఫ్ డాక్యుమెంట్స్ మనం వన్స్ అక్కడ ఆ సోర్స్ అప్లోడ్ చేయగానే ఈ చార్ట్ సెక్షన్ లోకి వెళ్ళేసి మనకు ఒక షార్ట్ సమ్మరీ ప్రొవైడ్ చేస్తుంది. అంతేకాకుండా మనకి కింద 3 సెక్షన్స్ ఇస్తుంది. ఫస్ట్ వన్ వచ్చేసి యాడ్ నోట్, నెక్స్ట్ ఏంటంటే ఆడియో ఓవర్వ్యూ, థర్డ్ వన్ వచ్చేసి మైండ్ మ్యాప్. సో ఇక్కడ ఫస్ట్ యాడ్ నోట్ అంటే మీకు ఏమైనా నోట్స్ ఉంటే అక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఆడియో ఓవర్వ్యూ పైన క్లిక్ చేయగానే మీకు నెక్స్ట్ స్టూడియోకి వెళ్తాయి. స్టూడియోలోకి వెళ్ళగానే ఇక్కడ మనం ఒక 2 పర్సన్స్ కూర్చొని మాట్లాడుకునే కన్వర్సేషన్ జనరేట్ చేసుకోవచ్చు. ఇంకా దాని కస్టమైజేషన్ కూడా చేసుకోవచ్చు. లైక్ మనకు సబ్జెక్ట్ ఇన్ డెప్త్ వెళ్ళాలా లేదంటే మోడరేట్ ఉంటే సరిపోతుంది అని మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇలా మనకు చాలా ఆప్షన్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ మీరు చూడొచ్చు. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి మైండ్ మ్యాప్. మనం ఏదైనా ఒక కాన్సెప్ట్ ని వినాలన్నా లేదన్నా చదవాలన్నా ఒక మైండ్ మ్యాపింగ్ వేలో చూస్తే మనకి ఎక్కువ రోజులు గుర్తుంటాయి. ఇంకోటి ఫాస్ట్ గా మన కాన్సెప్ట్ అనేది అర్థమైపోతుంది. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మనీ థింగ్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.